ఒక ఇంట్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్, ఒక పర్టికులర్ స్థానం ఏ పర్పస్ లో వాడుతున్నాం అనే దానిలోకి ఆ ఇంటి వాస్తు నిర్ధారించవచ్చు. శుద్ధతకు గంగా అనే పేరుతో చెప్పబడేటువంటి సవిత్రి అనేటువంటి దేవతా స్థానం ఒక ఇంట్లో శుద్ధతకు, ఒక వ్యక్తి యొక్క ప్యూరిటీకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది. మనం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలి అని చెప్పుకున్నాం. ఏకాశీతి పదవాస్తు అంటే ఎంచుకున్న స్థలాన్ని నక్షత్రాల ఆధారంగా ఏ పొడవు వెడల్పుల్లో భవనం కట్టాలి అని నిర్ధారించుకున్న తర్వాత 10 నిలువు గీతలు 10 అడ్డు గీతల ద్వారా మొత్తం 9x9 81 పదాలు ఏర్పడేటట్టు చేసుకుంటాం. ఈ 1, 2 వీటిని పదాలు అంటారు. ఇటువంటివి 81 ఉంటాయి. దీన్నే ఏకాశీతి పదవాస్తు అంటారు. ఈ ఏకాశీతి పదవాస్తులో పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసిన తర్వాత తిరిగి 45 దేవతా స్థానాలను గుర్తిస్తారు. ఈ 45 దేవతా స్థానాలే ఆ ఇంట్లో శక్తి కేంద్రాలు, ఎనర్జీ సెంటర్. ఒక దేవతా స్థానం యొక్క పేరు, ఆ దేవత యొక్క ఆభరణాలు, ఆ దేవత యొక్క పరివారం, ఆ దేవత యొక్క ఆయుధాలు, వాహనాలు అంటే రథాలు, వీటి ఆధారంగా ఆ దేవత యొక్క ఎనర్జీని అర్థం చేసుకోవాలి. మనం ఏకాశీతి పదవాస్తులు విభజించినప్పుడు పొడవు వెడల్పులు సమానంగా ఉండి ఉత్తరం 0 degrees ఉన్నటువంటి ఒక ప్లాట్ లో దేవతా స్థానాలు బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, భృష్, అంతరిక్ష, అగ్ని, పూషా, వికత్, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దుర్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసు, సోష్, రోగ్, మారుత్, నాగు, ముక్తి, బల్లాడ్, సోమ్, సత్తు, దితి. పైశాచ వీధిలో 32 దేవతా స్థానాలు, మనుష్య, దేవ, బ్రహ్మ వీధిలో 13 దేవతా స్థానాలు, మొత్తం కలిసి 45 దేవతా స్థానాలు ఉంటాయి. అందులో ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ దేవతా స్థానంలో టువర్డ్స్ సౌత్ ఉండేటువంటి హాఫ్ 1 అంటే మొత్తం 2 పదాలతో ఉండేటువంటి ఈ దేవతా స్థానాన్ని సవిత, సవిత్రి, సవిత్రి అన్నారు. ఈ సవిత్రి దేవతా స్థానం ఏం చెబుతుందంటే గంగా దేవతతో రిలేట్ అయి ఉన్నటువంటిదిగా వాస్తుశాస్త్రం చెబుతుంది. అంటే ప్యూరిటీకి సంబంధించింది. ఒక మనిషి యొక్క లేదా ఒక ఇంటి యొక్క శుద్ధతకు, పర్ఫెక్షన్ కు, ప్యూరిటీకి సంబంధించిన విషయాలను ఈ దేవతా స్థానం చెబుతుంది. ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఏమేమి ఉంటాయంట? ఉన్నతి, అభివృద్ధి కలుగుతుంది, ప్రగతి, పురోభివృద్ధి కనబడుతుంది, వేగంగా సరైన దిశలో పనులను పూర్తి చేస్తాడు, వేగంగా సరైన దిశలో పూర్తి చేస్తాడు. లేదా నెక్స్ట్ శక్తివంతుడుగా ఉంటాడు, ఆరంభించిన పనిని పూర్తి చేస్తాడు, దృఢ సంకల్పం కలిగి ఉంటాడు, ధర్మవర్తనుడు, ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు ఈ ప్రాంతం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే లేదా ఈ ప్రాంతాన్ని మనం వాస్తు విరుద్ధంగా ఉపయోగించినట్టయితే ఏం జరుగుతుంది అంటే అహంకారిగా లేదా స్వాభిమాని, ఈ మూడింటికి దాదాపుగా ఒకటే అర్థం. అహంకారి, స్వాభిమాని, గర్విష్టిగా, సెల్ఫ్ గర్వంతో ఉంటాడు. ఎప్పుడు నెగిటివ్ గా ఉన్నప్పుడు. వాస్తు విరుద్ధంగా ఉండడం అంటే ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, పగిలిపోయి ఉండడం, పెచ్చులూడి ఉండడం, లేదా యాంటీ కలర్ ఉండడం, భూమి లోపల శల్యం ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఇంకా ఏముంటుంది ఆ వ్యక్తికి? క్షీణత. ఎందులో క్షీణత? యశ్ అంటే కీర్తి, ఆర్థికంగా డబ్బుల పరంగా క్షీణత ఎప్పుడు ఈ స్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే. నెక్స్ట్ తప్పుదారిలో నెమ్మదిగా వెళ్తాడు, పనిని వాయిదా వేస్తాడు, ప్రయాణమే అతని యొక్క మార్గమే తప్పుగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ధీమీగా తీసే చలన అంటే చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు, తప్పుదారిలో వెళ్తూ ఉంటాడు, పనిని వాయిదా వేసే లక్షణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి సవిత్రి అనేటువంటి ఈ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేసుకోవాలి.